నేటి యువత అసలు పెళ్లి చేసుకోవాలంటేనే భయపడేటటువంటి పరిస్థితులు అయితే చూస్తున్నాం. పెళ్లి అంటే 100 ఏళ్ల పంట అనేది ఇప్పుడు పెళ్లి అంటే 3 నాళ్ళ ముచ్చటగానే మిగిలిపోతుంది. అసలు దానికి కారణం ఏంటంటారు? యూత్ పెళ్లి చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది పడుతుంది. సో అబ్బాయిలు పెళ్లి చేసుకోకుండా ఇట్లనే ఎంతకాలం ఉంటారు? మరి మనని ఇష్టపడే అమ్మాయి ఉంటది ఎన్నో ఒక దగ్గర. Okay. నిన్ను ఇష్టపడే అమ్మాయిని చేసుకో. అంటే అందరు అమ్మాయిలు అలానే ఉంటారు అనొచ్చా? మరి ఈ రోజులలో నమ్మాలి సార్, అనుకోవాలి, తప్పలేదు. అందంగా ఉండే వాళ్ళకే లవర్లు ఉంటారు. మొన్న చూసారా సార్, తీసుకెళ్లి 600 కోట్లు ఉన్నాయి అతనికి. ఆ సోషల్ మీడియా ప్రభావం అనేది భార్యాభర్తల మధ్య బంధాన్ని పెంచుతుందా తగ్గిస్తుందా? తగ్గిస్తుంది. ఎందుకు సార్? ఇప్పుడు మగవాడు పొద్దున పోయి సాయంత్రం వస్తాడు సార్, సాయంత్రం దాకా పిల్లం ఇంట్లో ఉంటది, టైం పాస్ కాదు, ఇన్స్టాగ్రామ్ లో వీడియో చూస్తూ ఉంటది. ఆ వీడియో రాగానే నచ్చిండు, హాయ్ పెట్టింది. హలో అందరికి నమస్తే, నేను మీ శ్రీశైలం. వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ టాపిక్. హలో అందరికి నమస్తే, నేను మీ శ్రీశైలం. వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ టాపిక్. ప్రస్తుతం మన ముందు డ్రెస్సింగ్ స్టార్ రవి గారు ఉన్నారు. ప్రస్తుతం సొసైటీలో జరుగుతున్నటువంటి కొన్ని సామాజిక అంశాలపై వారి మాటల్లో తెలుసుకుందాం. హాయ్ బ్రో, నమస్తే. హాయ్ బ్రో. హాయ్, బాగురా బ్రో? బాగున్నా, మీరు బాగున్నారా? ఫైన్ బ్రో. ప్రస్తుతం సమాజంలో నేటి యువత అసలు పెళ్లి చేసుకోవాలంటేనే భయపడేటటువంటి పరిస్థితులు అయితే చూస్తున్నాం. అసలు పెళ్లి అంటే ఒకప్పుడు 100 ఏళ్ల పంట అనేది ఇప్పుడు పెళ్లి అంటే 3 నాళ్ళ ముచ్చటగానే మిగిలిపోతుంది. అసలు దానికి కారణం ఏంటంటారు? పెళ్లి అంటే ఈ రోజులలో యూత్ పెళ్లి చేసుకోవాలంటే ఫస్ట్ భయపడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదంటే ఈసారి యూత్ పెళ్లి చేసుకునేటప్పుడు ఫస్ట్ ట్రైనింగ్ తీసుకోవాలి. ఏంటంటే కుక్కర్లు ఇప్పియద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెళ్లిలో కుక్కర్లు ఇప్పియద్దు. ఓకే. అండ్ మామూలుగా ఎప్పుడు ప్రతి క్షణం ఎక్కడైనా టూర్కి వెళ్ళాలి, ఎక్కడన్నా వెళ్దాము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అవాయిడ్ చేయాలి. ఎందుకంటే అక్కడ తీసుకెళ్లి తోసేసి చంపేస్తారేమని చెప్పేసి. ఓకే. ఇంకొకటి ఏంటంటే డ్రమ్ములు ఇప్పియొద్దు, ఇంట్లో డ్రమ్ములు ఉండొద్దు. మరి డ్రమ్ము లేకుంటే వాటర్ ఇబ్బంది ఉంటది కదా, ఇట్నే ఎండాకాలం వాటర్ ఇబ్బంది ఉన్నప్పుడు ఆ డ్రమ్లలో పట్టుకుంటేనే కదా. చెప్పలేము, ఆ డ్రమ్లలో పట్టి ఏ టైంలో చంపేసేది తెలియదు. ఓకే. ఈ రోజులల్లా యూత్ పెళ్లి చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది పడుతుంది. ఒకడు చాలా మంది పెళ్లి చేసుకోవట్లేదు. ఎగ్జాంపుల్ మా బొమ్మర్దే ఉన్నాడు. మా బొమ్మర్ది దగ్గర 30-35 years ఉంటాయి. అతను పెళ్లి చేసుకోరా అంటే ఎందుకు చేసుకొని చచ్చిపోవడం ఎందుకు, ఇట్లా హ్యాపీగానే బతున్నా అంటున్నాడు. అంటే ఎందుకు చేసుకోవట్లే అడిగాను. ఎందుకు చేసుకోవట్లే అంటే ఆ అమ్మాయికి లవర్ ఉండో తెలియదు, ఉండడో లేదో తెలియదు, పెళ్లి చేసుకున్నాక చంపేస్తుందో తెలియదు అని చెప్పేసి భయపడుతున్నారు. ప్రతి ఒక్క యూత్ ఖచ్చితంగా భయపడుతున్నారు. పెళ్లి చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అమ్మాయికి ఎంత ఆస్తుంది, నీకు ఎంత కట్నం ఇస్తారు, అండ్ మీకు ఏముంది ప్రాపర్టీస్ అని అడగకండి. ఫస్ట్ నీకు లవర్ ఉందా లేదా అని అడగండి. అట్లా అడుగుతున్నా బెస్ట్. అంతేగాని నీకు ఆస్తులు ఉండే వస్తువులు ఉండే చూస్తే నీ పెళ్లికి 1000 కోట్లు ఉన్నా సంబంధం లేదు, చంపడం అయితే పక్క. అయితే ఇప్పుడు అబ్బాయిలు మరి పెళ్లి చేసుకోకుండా ఇట్లనే ఎంతకాలం ఉంటారు? మరి ఎంతకాలం అంటే సార్, ఇప్పుడు సింపుల్ గా చెప్పాలంటే మనని ఇష్టపడే అమ్మాయి ఉంటది ఎన్నో ఒక దగ్గర. నిన్ను ఇష్టపడే అమ్మాయిని చేసుకో. ఈ రోజులలో పెళ్లి చేసుకోవాలంటే వెనక ముందు ఆలోచించి పెళ్లి చేసుకోండి. నిన్ను ఇష్టపడే అమ్మాయి ఖచ్చితంగా ఉంటుంది ఎక్కడో ఒక దగ్గర. నిన్ను ఇష్టపడే అమ్మాయిని పెళ్లి చేసుకోండి. అంతేగాని నువ్వు ఇష్టపడే అమ్మాయిని పెళ్లి చేసుకోకు. అమ్మాయి చూడడానికి బాగుంది, పర్సనాలిటీ బాగుంది, అందంగా ఉంది అని చెప్పేసి నువ్వు పోయి పెళ్లి చేసుకున్నావు అనుకో, తర్వాత టార్చర్ ఖచ్చితంగా నీకు ఉంటుంది. ఆ అందంగా ఉండే అమ్మాయి ఖచ్చితంగా లవర్ ఉంటాడు. అందంగా లేని అమ్మాయిని చూసుకో, కొన్ని నెలల అమ్మాయిని చూసుకో, లైఫ్ సంతోషంగా ఉంటుంది. అందంగా ఉన్న అమ్మాయిని మాత్రం పెళ్లి చేసుకోకండి ప్లీజ్. అంటే అందరు అమ్మాయిలు అలానే ఉంటారు అనొచ్చా? మరి ఈ రోజులలో నమ్మాలి సార్, అనుకోవాలి, తప్పలేదు. అందంగా ఉండే వాళ్ళకే లవర్లు ఉంటారు. మొన్న చూసారా సార్, తీసుకెళ్ళి 600 కోట్లు ఉన్నాయి అతనికి, చేతనికి. తీసుకెళ్ళారు, నూకేసారు. ఫస్ట్ టైం తప్పించుకున్నాడు. మళ్ళీ బయటకు వెళ్ళినాక ఏమన్నారు అంటే జస్ట్ పాము ఉండే, పాముతో కాపాడాలని చెప్పి పెట్టినా అని చెప్పింది. తర్వాత మళ్ళీ ప్లాన్ చేసి మళ్ళీ అక్కడికే వెళ్దాము, లొకేషన్స్ బాగుంటాయి, ఫొటోస్ బాగుంటాయి అని చెప్పేసి మళ్ళీ తీసుకెళ్ళి పగడబందిగా ప్లాన్ చేసి చంపేసారు. సెకండ్ టైం చంపేసారు. మొన్న జరిగిన సంఘటన ఉంది కానీ కేతన్ ఆ అమ్మాయికి దగ్గర 1 CR ఇచ్చిందంట షాపింగ్ చేసుకో అని చెప్పేసి, పెళ్లి ఫిక్స్ అయిన తర్వాత. ఇస్తే ఈమె ఆ పెళ్లి కూతురు ఆమె తీసుకెళ్లి వాళ్ళ లవర్కి ఇచ్చింది ఆ ₹1 కోటి.
బిజినెస్ పెట్టుకొని డెవలప్ చేసుకో అని చెప్పి. ఆయన బిజినెస్ ఏం తెలుసా? ఫ్రూట్ సలాడ్ షాప్. బాదం పలుకులు, డ్రై ఫ్రూట్స్ అవి పెట్టి జ్యూసులు తయారు చేస్తాడు. అలాంటి ఆ ₹1,00,00,000 తీసుకొని వీళ్ళు ఒక ప్లాన్ చేసుకున్నారు. ఒక రూమ్ తీసుకొని, ఒక లాడ్జ్ తీసుకొని, ఎలా చంపాలి, ఏ విధంగా చంపాలి, మన మీదకి రావద్దు, చంపిన తర్వాత ఒక 3 months గ్యాప్ తీసుకొని మనం పెళ్లి చేసుకుందాం అని చెప్పేసి ఒక పగడ్బందీ ప్లాన్ చేసుకున్నాడు. పగడ్బందీ ప్లాన్ చేసుకొని ఒక దగ్గర లోయలో తీసుకెళ్ళి ఫస్ట్ ఆల్రెడీ కేతన్ని నెట్టేశారు. నెట్టేసిన తర్వాత అతను కొమ్మలు పట్టుకొని బతికాడు. పైకి రాగానే ఎందుకు అలా నెట్టేసినవా అంటే పక్కన పాము ఉంది, పాముతో కాపాడినా అని చెప్పేసి కవర్ చేశారు. సెకండ్ టైం ఎలా చంపాలని చెప్పేసి మళ్ళీ ఒక స్కెచ్ చేసి రిహార్సల్ చేసి తీసుకెళ్ళి డైరెక్ట్ నూకేసి చంపేశారు. ఇంత దారుణం ఉన్నారు. అసలు ఎవరు నమ్మాలి? అందంగా ఉన్నా చంపేస్తున్నారు, అందంగా లేకున్నా చంపేస్తున్నారు. అసలు అమ్మాయిలు అంటేనే భయం అవుతుంది. వాళ్ళు ఒక దయ్యాలా లేదా అమ్మాయిలా? ఒకప్పుడు అబ్బాయిలను చూసి అమ్మాయిలు భయపడేవాళ్ళు, ఇప్పుడు అమ్మాయిలను చూసి అబ్బాయిలు భయపడుతున్నారు. ఇది ఇంకెన్ని రోజులు? ఎన్నో జరిగాయి, ఇవన్నీ ఎన్నో జరిగాయి. ఎంతో మంది చనిపోయారు, చంపారు. అమ్మాయిలు ప్లాన్ చేస్తే అబ్బాయిలు పక్కా సావాల్సిందే, దానికి తిరుగు లేదు. ఇంకా ఖచ్చితంగా చంపేస్తారు, ఫెయిల్ అయ్యేది ఉండదు. ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే మీరు అన్నదే కరెక్ట్ అనిపిస్తుంది. ఈ 2026 మొత్తం 6 నెలల రిపోర్ట్ కనుక చూసినట్లయితే అమ్మాయిల చేతిలో చనిపోయినటువంటి అబ్బాయిలే ఎక్కువ మంది ఉన్నారు. 100%. దీనికి కారణం ఏంటంటారు? అసలు ఎందుకు ఇలా బరితెగిస్తున్నారు? సార్, అమ్మాయిలు ఏంటంటే వాళ్ళు చేసేటప్పుడు ఏమనుకుంటున్నారంటే, ఇప్పుడు వేరే వాళ్ళని లవ్ చేసినప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు, వానితో సుఖం లేదు, వాడు చక్కగా చూసుకోవట్లేదు అని చెప్పేసి ఆ అమ్మాయిలు అనేది ఒక థాట్స్. ఇప్పుడు చూసేది అంటే మొబైల్స్ లో చూస్తున్నారు, అంటే పర్సనాలిటీ చూసి చూడడానికి లుకింగ్ బాగున్నాడు, మా ఆయన చూస్తే కొంచెము పొట్ట అండ్ బట్ట ఉంది, చూస్తే నాకు అంత సంతోషపడట్లేదు, నాకు అంత ఇంట్రెస్ట్ రావట్లేదు అని చెప్పేసి వాళ్ళు తప్పుడు దారిలోకి వెళ్తున్నారు. వాళ్ళకి మొబైల్స్ ఇచ్చి ఐఫోన్లు ఇప్పి చూసిన వల్ల ఇన్స్టాగ్రామ్ చూసి ఇన్స్టాగ్రామ్లో చాటింగ్ చేస్తున్నారు. హాయ్ అనే వరకల్లా హాయ్ పెట్టేసి వాళ్ళిద్దరి మధ్య కనెక్షన్ బంద్ అవుతుంది. తర్వాత ఏంటంటే మీ ఆయన ఏమంటాడు, మీ ఆయన వాళ్ళు ఇబ్బంది అవుతుంది నాకు అంటే, అతను ఏమంటాడంటే మీ ఆయనని చంపేద్దాం అని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు. ఎట్లా అంటే ఇంట్లో చంపేస్తే ఏమనుకుంటారు, ప్లాన్తో ఉంటారు, అంటే దొరకమేమో, ఎట్లాగో చంపేస్తాం దొరకము అని చెప్పేసి ప్లాన్ చేస్తారు. ఖచ్చితంగా తప్పు చేసిన వాడు ఖచ్చితంగా దొరుకుతాడు. ఇప్పుడు దగ్గర దగ్గర 100 మర్డర్లు చేశారు లేడీస్, అన్ని దొరికాయి, ఏది కూడా మిస్ కాకుండా దొరికింది. ఏం చెప్పాలి సార్? నాకు చెప్పాలంటే నాకే భయం అవుతుంది లోపల, ఈ రోజులలో ఏంది ఈ అమ్మాయిలు అని. రీసెంట్ గా ఈ సోషల్ మీడియా ప్రభావం అయితే చాలా ఎక్కువైంది. 100% సార్. ఆ సోషల్ మీడియా ప్రభావం అనేది భార్యాభర్తల మధ్య బంధాన్ని పెంచుతుందా, తగ్గిస్తుందా? తగ్గిస్తుంది. ఎందుకు సార్? ఇప్పుడు మగవాడు పొద్దున పోయి సాయంత్రం వస్తాడు సార్, సాయంత్రం దాకా పిల్లం ఇంట్లో ఉంటుంది, టైం పాస్ కాదు, ఇన్స్టాగ్రామ్లో వీడియో చూస్తూ ఉంటుంది. ఆ వీడియో రాగానే నచ్చిండు, హాయ్ పెట్టింది, హాయ్ పెడతారా? మగవాడు పెడతారు ఖచ్చితంగా. అమ్మాయిలు పెట్టంగానే అబ్బాయి ఖచ్చితంగా పెడతాడు. అబ్బాయిలో పెట్టిరనుకో చూస్తుంది, అబ్బాయి హాయ్ పెట్టంగానే ప్రొఫైల్ ఓపెన్ చేసి చూస్తుంది, చూడడానికి బాగుండా లేదా చూస్తుంది, బాగుండు, లుకింగ్ బాగుండు, ఏం హాయ్ పెడుతుంది. హాయ్ 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 తర్వాత బాగున్నావా, తిన్నావా, మొబైల్ నెంబర్ ఇవ్వచ్చు కదా అని చెప్పి మెల్లమెల్ల కనెక్ట్ అయిపోతారు. తర్వాత వీడియో కాళ్ళు, ఆడియో కాళ్ళు. మా ఆయన లేడు, మా ఆయన పోయినాక కాల్ చేయి, మా ఆయన ఉన్నప్పుడు కాల్ చేయకు, మధ్య రిలేషన్ కలుస్తుంది. ఒక్కసారి బయట కలవచ్చు కదా, అలా వచ్చి చిన్న రిలేషన్ మంచిగా గాలాలు వేస్తారు, కనెక్ట్ అయిపోతుంది. ఆ అమ్మాయికి ఏదో ₹1000, ₹2000, ₹3000 ఫస్ట్ కొంచెం చేస్తారు, తర్వాత జిగ్రీ అయిపోతారు, పర్సనల్గా కలుస్తారు, అంతే కదా. ఇంట్లో పిల్లం బోరు, బయట ఎట్లున్నా సరే, కర్రెగున్నా తెల్లగున్నా ఇష్టమే. ప్రతి ఒక్క మొగాడు ఇంట్లో పిల్లని ఏమున్నా అంతే చూస్తాడు, బయట ఏ ఆడదైనా అందంగా కనిపిస్తుంది. ఈ జనరేషన్ అంతే. ఈ మొబైల్లో ఇన్స్టాగ్రామ్లో మాత్రం డైరెక్ట్ ఎంత వల్గారిటీ అంటే ప్రతి ఒక్క పార్ట్స్ చూపించేస్తున్నారు. అసలు ఏంటి అది, ఇన్స్టాగ్రామా లేకుంటే ఒక అర్థం క్రోమా, అర్థం కావట్లేదు, అలా ఉంది. నేనే చూస్తుంటే నాకే అనిపిస్తుంది ఇది ఇన్స్టాగ్రామ్ ఒకళ్ళ కిడ్స్ చూస్తే పరిస్థితి ఏందని. మొబైల్స్ చాలా వరకు కిడ్స్ దగ్గర ఉంటున్నాయి, వాళ్ళు ఇన్స్టాగ్రామ్ వాడుతున్నారు, యూట్యూబ్ వాడుతున్నారు, ఫేస్బుక్ వాడుతున్నారు. ఇవన్నీ
చాలా గలీజ్గా వస్తుంది. దీనివల్ల 100% మారి వాళ్ళకు ఒక ఫీలింగ్స్ పెరిగి వాళ్ళ కోరికలు పెరిగి మొగడు పట్టించుకోకుండా మొగడు బిజినెస్ పనులలో ఉండి బిజీ అయ్యి మార్నింగ్ పోయి ఈవినింగ్ వచ్చిన తర్వాత టైర్డ్ అయిపోయి పడుకొని పిల్లల్ని పట్టించుకోకపోవడం వల్ల పిల్లం వేరే దగ్గరికి వెళ్తుంది. ఆ రిలేషన్ వల్ల వాళ్ళ దగ్గర అయిపోయి మీ ఆయన నాకు అడ్డుగా ఉన్నాడు మనకు అని ప్లాన్ చేసి చంపేస్తున్నారు. దీనివల్ల అయితే ఖచ్చితంగా ఇదే అని అనుకుంటున్నాను. ఇంకా